ఈరోజు ఆలూ బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు మమత. వెల్కమ్ టు స్పందన. ఈరోజు ఆలూ బాత్ తయారు చేసుకోవడానికి ఆలూ బాత్ పౌడర్ని నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఆలూ బాత్ ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి రుచి కోసమేనండి, మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అలానే మరీ ఎక్కువ వేయడం లేదు. ముందుగా ఆవాలు, జీలకర్ర, పప్పులు, శనగపప్పు, మినప్పప్పు. ఈ పప్పుల్ని బాగా వేయించుకున్నట్లయితే మనము ఆలూ బాత్ తినేటప్పుడు పంటికి అవి తగిలి చాలా టేస్ట్ని ఇస్తాయి. అయితే జాగ్రత్తగా వేయించుకోండి. పప్పులు వేగిపోయాయి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఆలు వేసుకోవాలి. ఆలు నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు రైస్లో కొంచెం ముక్కలు కనపడుతూ ఉంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాము. ఆలు పచ్చివి కాబట్టి గిన్నె కత్తుకోకుండా మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆలు ఎప్పుడు ఫ్రై అవ్వకూడదండి, కొంచెం ముక్కలు ఉడికితే బాగుంటుంది ఆలూ బాత్కి. అందుకని నేను మూత పెడుతున్నాను. 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మూత పెడుతున్నాను. ఆలు ముక్కలు బాగా ఉడికిపోయాయండి. కొద్దిగా కారం వేసుకుంటాను. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆలూ బాత్ పౌడర్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ ఆలూ బాత్ పౌడర్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు లింక్ పంపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకొక నిమిషం ఉడకనిద్దాము. కొంచెం ఉప్పు పడుతుందండి. కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో రైస్ వేసుకుందామండి. నేను ముందుగానే రైస్ వండుకొని పెట్టాను. లేదా రైస్ ఒక బౌల్లో వేసుకొని పులిహోరలాగా ఈ కర్రీని తీసుకెళ్ళి కూడా కలుపుకోవచ్చండి. మొత్తం అంతా రైస్ కలిసేలాగా తిప్పుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. రోజు కూరలు, అన్నము వండుకొని బోరు కొడుతున్నా, లేదా మన ఇంట్లో మార్నింగ్ వండుకున్న అన్నం మిగిలిపోయినా, పొద్దున్నే తినలేక ఇబ్బంది పడుతున్నా, ఇలా ఫ్రెష్గా ఆలూ బాత్లా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే అప్పటికప్పుడు వండుకొని కూడా తినచ్చు. రైస్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.